నందమూరి కళ్యాణ చక్రవర్తి 1980లలో తెలుగు సినిమాలో తన పాత్రలకు ప్రసిద్ధి చెందిన భారతీయ నటుడు. అతను సుమారు 15 చిత్రాలలో ప్రధాన నటుడిగా మరియు సహాయ నటుడిగా కనిపించాడు. అతని రచనలలో ముఖ్యమైనవి తలంబ్రాలు 1986, ఇంటి దొంగ 1987 మరియు లంకేశ్వరుడు 1989. నందమూరి కళ్యాణ చక్రవర్తి తెలుగు సినిమా దిగ్గజం ఎన్టీ రామారావు తమ్ముడు మరియు సినీ నిర్మాత ఎన్. త్రివిక్రమరావు కుమారుడు. అందువలన ఆయన నటుడు నందమూరి బాలకృష్ణ బంధువు. త్రివిక్రమరావు తన అన్నయ్య ఎన్టీ రామారావుతో కలిసి అనేక చిత్రాలను నిర్మించారు. ఇది కళ్యాణ చక్రవర్తి తొలినాళ్లలో చిత్ర పరిశ్రమకు పరిచయం కావడానికి దోహదపడింది. ఈ వాతావరణంలో పెరిగిన ఆయన సినిమా పట్ల సహజమైన మక్కువను పెంచుకున్నారు. కళ్యాణ చక్రవర్తి తన తండ్రితో సన్నిహిత బంధాన్ని పంచుకున్నాడు. ఆయన అభిప్రాయాలకు ఆయన ఎంతో విలువ ఇచ్చేవారు. ఏదైనా పాత్ర లేదా స్క్రిప్ట్లో నటించే ముందు ఆయన ఎల్లప్పుడూ తన తండ్రి అనుమతి కోరేవాడు. అతని తండ్రి ఒక స్క్రిప్ట్ను ఆమోదించినట్లయితే కళ్యాణ్ దానికి అంగీకరిస్తాడు.